Palak Quinoa Khichidi. Ingredients చూడండి. ఓకే సో పర్ఫెక్ట్. సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ పేర్లోనే ఒక 3 ఇంగ్రీడియంట్స్ వచ్చేసినట్టున్నాయి మనకు. పాలక్ ఒకటి, కినోవా అండ్ కిచిడి అనగానే మనకు పెసరపప్పు గుర్తొస్తుంది. అండ్ నార్మల్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. ఓకే స్టార్ట్ చేసేద్దాం మరి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఒక పేస్ట్ సిద్ధం చేసుకోవాలి అసలు. ఓకే డన్. స్పూన్ ఇస్తారు. సో మీరు చాలా సీరియస్సా అప్పుడప్పుడు? ఏం లేదు, ఫస్ట్ పాలకూర, వెల్లుల్లి దెబ్బలు, కొంచెం పచ్చిమిర్చి, సో అది మిక్సీ పట్టేస్తారు. ఓకే సో పర్ఫెక్ట్గా పేస్ట్ అయితే సిద్ధం చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి రెడీ చేసుకోవాలి. ఓకే సో స్టవ్ ఆన్ చేసేసాను, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేది. ఫస్ట్ నెయ్యి, నెక్స్ట్ తర్వాత కొంచెం జీలకర్ర, సో కాస్త పెగనిద్దాం. సో ఎక్కడి నుంచి, ఏ ఊరు, ఏంటి? తాండూరు. తాండూరు అనమాట. ఓకే సో ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, పిల్లలు, మా ఆయన, మమ్మీ. ఓకే సో పిల్లలు చిన్న పిల్లలు? బాబు 9th క్లాస్, 6th, 4th. ముగ్గురా? ముగ్గురు. సూపర్. ఎవరు అంటే అబ్బాయిలు? అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలైనా? అమ్మాయి కావాలైనా? లక్ లేదు, అదృష్టం లేదండి మీకు. జోక్గా అంటున్నా. ఓకే నెక్స్ట్ తర్వాత కొంచెం ఆనియన్స్. ఓకే ఓకే సో నెక్స్ట్ టమాటోస్. యా కొంచెం వేగాలి. సో డిఫరెంట్ వంటకాలు ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఫేవరెట్ డిష్ ఏది? ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. నాన్ వెజ్లో ఇష్టం. ఓకే పర్ఫెక్ట్గా వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? కొంచెం పచ్చిమిర్చి వేయాలి. ఓకే ఫస్ట్ పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్. సో కొంచెం ఎక్కువే పడుతుంది సాల్ట్, ఎందుకంటే కినోవా అండ్ పెసరపప్పు కూడా ఉంది కాబట్టి. కారం ఇక మన టేస్ట్కి తగ్గట్టు కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఓకే సో ఇప్పుడు మన పేస్ట్ వేసేసుకోవాలా? కొంచెం సిమ్లో పెట్టండి. యా కొంచెం వాటర్ వేద్దాము, ఇందులో వేద్దాం. అదొక 2 minutes అయిన తర్వాత. సో పాలకూరను ఎందుకు స్పెసిఫిక్గా యూజ్ చేశారు ఇందులో? హెల్త్కి మంచిది కదా మేడం. దీనికి బదులుగా మనం మెంతి కూర కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలకి ఇదే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ ఇదే ప్రిపేర్ చేస్తుంటాను. ఓకే పర్ఫెక్ట్. అండ్ వాళ్ళు డైరెక్ట్గా ఇస్తే అలా తినలేరు కాబట్టి మళ్ళీ ఇంకోటి పాలకూర పేస్ట్ వేసి చపాతీ పిండిలో కలిపేసి అట్లా కూడా చేస్తాం. పర్ఫెక్ట్, అసలు ఫుల్ ఆన్ హెల్దీ అనమాట. ఓకే ఓకే సరిత గారు, సో చక్కగా కుక్ అయిపోయింది ఇది, ఆ పచ్చిదనం కూడా పోయింది. సో నెక్స్ట్ ఏంటి? ఉడికించిన కందిపప్పు, ఉడికించిన పెసరపప్పు, కినోవా. ఓకే పర్ఫెక్ట్. సో ఫస్ట్ ఏ వేస్తున్నారు? ఉడికించిన ఎర్ర కందిపప్పు. ఓకే సో ఎర్ర కందిపప్పు యూజ్ చేస్తున్నారు, దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఓకే తర్వాత పెసరపప్పు ఒక 2 minutes అయిన తర్వాత కినోవా వేసుకోవాలి. సో ముగ్గురు పిల్లలు కాబట్టి అందులోనూ అబ్బాయిలు ఫుల్ అల్లరి ఉంటుందా ఇంట్లో? చాలా, కానీ మా పిల్లలు చేయరు మేడం. అవునా? చెప్పినట్టు వింటారు, ఇంట్లో పని కూడా చేస్తారు మన నుంచి.
మంచిగా. ఓ వెరీ వెరీ గుడ్ బాయ్స్. రాముళ్ళు యాక్చువల్గా బాలుళ్ళు అనమాట. కర్రీస్ పాయింట్ ఉంది మాది. ఓకే, సో అందులో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓ సో కర్రీస్ పాయింట్ లో కూడా ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ఇలాంటివి ఏం ట్రై చేయను, ఎందుకంటే రెగ్యులర్ వే కావాలి వాళ్ళకు, బట్ హెల్దీగా టేస్టీగా చేస్తారు అవి. ఓకే, సో చక్కగా ఆల్రెడీ ఉడికించేసే వేసాం కాబట్టి ఇప్పుడు తర్వాత కొంచెం కినోవా వేస్తాం. ఓకే, కొన్ని వాటర్. ఒక 2 minutes అయిన తర్వాత కొంచెం వాటర్ వేస్తారు. కొంచెం వాటర్ వేద్దాం. సో కిచిడి కాబట్టి మనకు ఆ మాత్రం కొంచెం జారుడుగా ఉండాలి కన్సిస్టెన్సీ. అది కొంచెం ఈ ఫస్ట్ వేసిన వాటర్ వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత ఆవిరైన తర్వాత ఇంకొన్ని వాటర్ మనకు కావాలంటే బాగుంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. సో నెక్స్ట్ ఏంటి? తర్వాత లెమన్ మేడం, కానీ ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే, సో రెడీనా మరి? రెడీ. యమ్మీ యమ్మీ పాలక్ కినోవా కిచిడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. పాలక్ కినోవా కిచిడికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, కినోవా 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటో 1, పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. పాలక్ కినోవా కిచిడి తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో పాలకూర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన ఎర్ర కందిపప్పు, పెసరపప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కినోవా వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ కినోవా కిచిడి రెడీ.